मनोजपं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वाताध्वजं वानर यूतमुख्यं శ్రీరామదూతం శిరసా నమామి। ఈరోజు మనం భీముని మల్లారెడ్డిపేట వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం స్థల పురాణం గురించి తెలుసుకుందాము। ఇక్కడ భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో ముఖ్యంగా 4 దేవస్థానాలు ఉన్నాయి। అవి ఏమిటి అంటే రామాలయం, వెంకటేశ్వరాలయం, శివాలయం, ఆంజనేయ స్వామి వారి ఆలయాలు ఇక్కడ ప్రసిద్ధిగా ఉన్నాయి। పూర్వము 1100వ శతాబ్దంలో ఈ రామాలయం, వెంకటేశ్వర ఆలయం నిర్మాణమైందని చెప్తారు। అలాగే ఈ నిర్మాణం కాకతీయుల నిర్మాణంగా చెప్తారు। ఇక్కడ పూర్వము ఉన్న దేవస్థానాలు వెంకటేశ్వర స్వామి, రామాలయం మాత్రమే ఉండేదట। ఇక్కడ ప్రతినిత్యము రాముల వారికి, వెంకటేశ్వర స్వామి వారికి ధూపదీప నైవేద్యం అవుతూ ఉండగా కొంతకాలానికి నైవేద్యము మలంగా మారడం జరిగిందట। ఈ భీముని మల్లారెడ్డిపేట గ్రామస్తులు అలాగే అర్చకులు ఈ నైవేద్యం మలంగా ఎందుకు మారుతుందని ఆలోచించి ఒక గ్రామస్తులు ఒక 6 అలాగే అర్చకులు రాముల వారిని, స్వామి మేమేమైనా అపరాధం చేస్తున్నామా, నైవేద్యం ఎందుకు మలంగా మారుతుంది, దీనికి పరిష్కారం చూపుము అని ఆ రాముల వారిని నమస్కరించి ఆ రామాలయ మంటపంలో ఆ రోజు నిద్ర చేశారట। ఎవరైతే 6 ఆ మంటపంలో నిద్ర చేశారో ఆ 6 కళలో స్వప్నంలో ఆంజనేయ స్వామి వారు కనబడి నేను ఉన్నాను, నన్ను తీసుకురమ్మని చెప్పారట। 6కి ఒకే రకంగా చెప్పారట। తెల్లారే మీరు ఒక ఎడ్ల కచ్చరం పట్టుకొని వెళ్ళండి, ఎక్కడైతే ఎడ్ల కచ్చరం ఆగుతుందో అక్కడ ఉత్తరం వాదుకు తవ్వండి, నేను వెళ్తానని ఆంజనేయ స్వామి వారు స్వప్నంలో 6కి ఒకే రకంగా చెప్పారట। ఎప్పుడైతే తెల్లవారుజామునే ఈ 6 లేచాక వీరికి వచ్చిన స్వప్నము అందరికీ చెప్పగా నాకు కూడా ఇలాగే స్వప్నం వచ్చిందని అందరూ అనుకొని ఇది సత్యంగా ఉంది అని అనుకొని ఒక ఎడ్ల కచ్చరం కట్టుకొని ఈ ఊరు నుంచి ప్రయాణం చేశారట। ఈ ఊరు నుంచి 16 గంటలు ప్రయాణం చేశాక ఎడ్ల కచ్చరం ఆగిందట। ప్రాంతం అనేది మనకు తెలియదు కానీ ఎక్కడ అయితే ఎడ్ల కచ్చరం ఆగిందో అక్కడ ఉత్తరం దిక్కు తవ్వగా ఈ 7.5 అడుగుల విగ్రహము భూమిలో స్వామివారు కనబడిందట। ఎప్పుడైతే ఆ ప్రాంతంలో ఈ ఆంజనేయ స్వామి వారు స్వయంగా వచ్చారో ఆ ప్రాంతం వారు ఈ మల్లారెడ్డిపేట గ్రామస్తులను తీసుకుపోవడానికి అభ్యంతరం చెప్పారట। ఆ గ్రామస్తులు ఎక్కడైతే స్వామివారు తవ్వకాల్లో దొరికాడో ఆ గ్రామస్తులు ఒక రోజు మొత్తం ప్రయత్నం చేశారట। స్వామివారిని భూమి నుంచి పైకి తీయడానికి గ్రామస్తులు మొత్తము ఎడ్ల కచ్చరాలతో వారు ప్రయత్నం చేసినా కూడా స్వామివారు ఈంచగలలేదట। ఎప్పుడైతే ఈ భీముని మల్లారెడ్డిపేట గ్రామస్తులు ఆ గ్రామస్తులకు చెప్పారట, మేము ఒక ప్రయత్నం చేస్తాము, స్వామివారు వస్తే మేము తీసుకొని వెళ్తాము, లేదంటే మేము వెళ్ళిపోతాము అని ఆ గ్రామస్తులకు చెప్పి ఆంజనేయ స్వామి వారిని ఇలా నమస్కరించారట। స్వామి నువ్వు వస్తానంటేనే మేము వచ్చాము, నువ్వు వస్తా అంటే తీసుకొని పోతాము, లేదంటే వెళ్ళిపోతాము అని నమస్కరించి ఈ 6 లావడితే అమాంతము స్వామివారు భూముల నుంచి వచ్చారట। ఆ 6 లాబట్టి వీరు తెచ్చుకున్న ఎడ్ల కచ్చరం మీద ఆ స్వామివారిని పెట్టుకొని ఈ ఊరికి 16 గంటలు ప్రయాణం చేసి వచ్చారట। అయితే పురాణం ప్రకారము ఈ నిత్యము ధూపదీప నైవేద్యం కాకుండా ఒక బ్రహ్మరాక్షసి, మనం ఇప్పుడు చూస్తున్న ఆంజనేయ స్వామి ఎక్కడైతే యథాస్థానంలో ఆంజనేయ స్వామి ఉన్నాడో అక్కడ ఒక రాయి చెట్టు ఉండేదట। రాయి చెట్టు మీద బ్రహ్మరాక్షసి ఉండి బ్రహ్మరాక్షసి రాముల వారికి, వెంకటేశ్వర స్వామి వారికి ధూపదీప నైవేద్యం కాకుండా అడ్డుపడేదట। అందుకోసమే నైవేద్యం మలంగా మారేదట। ఎప్పుడైతే ఈ ఆంజనేయ స్వామి వారు ఈ గ్రామ పొరమేళ్ళకు రాగానే ఈ రాయి చెట్టు ఎక్కడైతే మనం ఆంజనేయ స్వామి వారు ఉన్నారో అక్కడ రాయి చెట్టు మొత్తం భస్మమైందట। ఆ భస్మమైందట। ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారు ఈ ఊరికి వచ్చి ఈ గ్రామస్తులు ఏమనుకున్నారంటే రామాలయం, వెంకటేశ్వరాలయం మధ్యలో గ్యాప్ ఉంటుంది, శివాలయం మధ్యలో అక్కడ ప్రతిష్ఠించాలనుకున్నారు। కానీ ఎప్పుడైతే స్వామివారు ఈ రాయి చెట్టు బ్రహ్మరాక్షసి భస్మమైందో అక్కడికి రాగానే
ఆ ఎడ్ల కచ్చరం ఎంతకు కదలలేదట. ఎంత ప్రయత్నం గ్రామస్తులు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ ఎడ్ల కచ్చరం కళ్ళపోవడం చేత ఆ స్వామివారిని ఎడ్ల కచ్చరం నుంచి ఎట్లా నిలబెట్టారో స్వయంగా స్వామివారు నిలబడ్డారట. ఎలాంటి సపోర్ట్ లేకుండా స్వామివారు నిలబడి ఉన్నారట. అందుకోసమే ఈ గ్రామస్తులు పడమర ముఖం ఉన్నా కానీ ఇక్కడే ప్రతిష్ఠించారని చెప్తారు. ఇదొక స్థల పురాణం. అలాగే మనము ఏ దేవస్థానము చూసినా తూర్పు కానీ ఉత్తరం అభిముఖంగా దర్శనమిస్తారు. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ప్రత్యేకత ఏంటంటే పడమర ముఖంగా మనకు దర్శనమిస్తాడు. దానికి రెండు రీజన్లు ఏమిటంటే ఒకటి బ్రహ్మరాక్షసి, అలాగే స్వామివారి చూపు, ఆంజనేయ స్వామి వారి చూపు నిరంతరము మనకు ఎదురుంగా కనబడుతుంది రామాలయం. రాముల వారి పాదాలకు చూస్తున్నట్టు మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామివారు రాముల వారి సేవ కోసం వచ్చాడు కనుక దాసాంజనేయుడు కనుక ఇక్కడ మనకు పడమర ముఖంగా దర్శనమిస్తాడు అని ప్రసిద్ధి. అలాగే ఇక్కడ మాండవ్య ముని 4000 సంవత్సరం కింద మాండవ్య ముని ఆంజనేయ స్వామి వారి కోసం తపస్సు చేశాడట. ఆ తపస్సు చేసే సమయంలో మనకు ఇక్కడ శివాలయం దర్శనమిస్తుంది. ఆ శివాలయము మాండవ్య ముని తపస్సుకు ఉన్నప్పుడు ప్రతిష్ఠించారని చెప్తారు. అలాగే మాండవ్య ముని తపస్సుకు మెచ్చిన ఆంజనేయ స్వామి వారు మాండవ్యునికి వరం ఇచ్చాడట. ఏమని వరం ఇచ్చాడట అంటే ఇక్కడ మనకు ప్రవహిస్తున్న నది పేరు మాండవ్య నదిగా ప్రసిద్ధి చెందుతుంది. అలాగే మాండవ్యుడు నిరంతరము ఈ 4 దేవస్థానాలకు ప్రదక్షిణాలు చేస్తున్నట్టు నది ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రదక్షిణాలు చేస్తున్నట్టు తిరుగుతుంది. ఇక్కడ ఇది ప్రసిద్ధి. ఈ భీముని మల్లారెడ్డిపేట ఆంజనేయ స్వామి వారి స్థల పురాణం. అలాగే ఈ భీముని మల్లారెడ్డిపేట గ్రామానికి భీముని మల్లారెడ్డిపేట అనే పేరు ఎట్లా వచ్చిందంటే పంచపాండవులు ఈ ప్రాంతంలో సంచరించారట. పూర్వము పంచపాండవులు అన్నదమ్ములు ఇక్కడ సంచరించినప్పుడు పాండవులు 5 అన్నదమ్ములు చిర్రాగోని ఆడుతూ ఉండగా చిర్రా అనేది ఒక బండ కిందికి వెళ్ళిందట. బండ కిందికి వెళ్ళినప్పుడు భీముడు ఒక చీమ రూపం దాల్చి ఆ బండ కిందికి లోపలికి వెళ్ళి ఆ బండను చీల్చాడట. ఆ బండను చీల్చిన మన ఆనవాళ్ళు మనకు ఇక్కడ దర్శనమిస్తుంది. అందుకోసమే ఇక్కడ దానిని భీముని బండగా పిలుస్తారు. అలాగే ఈ ఊరు పేరు భీముని మల్లారెడ్డిపేటగా ప్రసిద్ధి చెందింది. ఇది భీముని మల్లారెడ్డిపేట ఆంజనేయ స్వామి వారి స్థల పురాణం. అలాగే ఊరు పేరు ఎలా వచ్చిందంటే పాండవులు ఇక్కడ సంచరించినప్పుడు భీముడు లావట్టిన ప్రదేశం కాబట్టి భీముని మల్లా